నాయకుడు జాలారెడ్డి గారు తనయుడు ఎమ్మెల్యే జోడూరు గారు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు వారికి జిల్లా కమిషన్ తరఫున తొందరగా ముగిస్తా, ఏమనుకోకండి. 2 నిమిషాలు. 70వ అంతర్జిల్లా కబడ్డీ పోటీల సందర్భంగా ఈరోజు జానారెడ్డి ఛాలెంజ్ ట్రోఫీ విజేతైన నల్గొండ జిల్లా ఆటగాళ్లకు, అదేవిధంగా ఫైనల్లోకి చేరిన సూర్యాపేట జిల్లా ఆటగాళ్లకు నా అభినందనలు తెలుపుతున్నాను. మూడు జిల్లాలు వచ్చినా కూడా ఆఖరికి ఫైనల్లో నా ఉమ్మడి నల్గొండ జిల్లా క్రీడాకారులు రావడం అన్నది ఎంతో సంతోషం ఉంది. ఇప్పుడు ఆటల పోటీలు అంటే, ఆటల పోటీలు అనగానే భక్తులని ఏమనుకోవద్దు, మిమ్మల్ని ఏదో నవ్వులాట కోసం అంటున్నా కానీ కొన్ని కామన్ డైలాగులు ఉంటాయి. ఆ క్రీడను శారీరక దారుణ్యాన్ని పెంచుతాయని, మానసిక ఉల్లేసాన్ని పెంచుతాయని, లేకపోతే గెలుపోవడం సహజం అని, ఇటువంటి ఎన్నో ఉంటాయి. కానీ ఇప్పుడు వాటి అన్నింటి గురించి మనం మాట్లాడుకోనక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగానైతే పోటీపడి ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు ఏ విధంగానైతే ఫైనల్స్ కి వచ్చి ఇవాళ విన్నర్స్ గా, రన్నర్స్ అప్ గా నిలబడ్డారు, అదే విధంగా యావత్ నల్గొండ లోక్సభ జిల్లాలు ఎవరైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కోసం ఈసారి పోటీపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఘన మెజారిటీతో గెలిపివ్వగలని అందరికీ మనవి చేస్తూ, మరొకసారి ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారులకి వారికి నా అభినందనలు తెలుపుకుంటూ, విజేతలకి మరియు ఫైనల్స్ చేరిన సూర్యాపేట జిల్లా క్రీడాకారులకు కూడా నా అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తాను.